Finally, the most awaited Telangana College Narayana Rao University of Health Sciences BSc, MLT, BPT అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనం ఈ వీడియో లోపల అసలు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంది, దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మనం ఏం చెక్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అని చెప్పి కూడా డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ ఉందిగా, ఇందులోపలికి వెళ్ళి మనం ఈ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో దెన్ మనకి ఇక్కడ ఏంటంటే ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఇది మనకి బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన 2024-26 ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే చేసుకున్నారో ఆ డాటా బేస్డ్ దీన్ని మనకు ప్రిపేర్ చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో నేను ఫస్ట్ ఒక విషయం చెప్తాను. సో ఈ లిస్ట్ లోపల మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి కదా అంటే మీది సీరియల్ నెంబర్ ఎంత ఉంది అనే చూసుకోర్రి. ఓకేనా. దీని వల్ల మనకి ఏంటంటే కాంపిటీషన్ అర్థమవుతుంది. మీ రూల్ నెంబరు చూసుకోరి, మీ రూల్ నెంబర్ కరెక్టే ఉందా అని చెప్పి చూసుకోరి, మీ నేమ్ అనేది కరెక్టే ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అండ్ దెన్ మీ నేమ్ లోపల ఎట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీ జెండర్ అనేది కరెక్టే ఉందా లేదా చూసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ చూసుకోండి. ఎందుకంటే రిజర్వేషన్ అనేది రాదు. ఓకేనా. అండ్ దాని తర్వాత కేటగిరీ లోపల మీ కేటగిరీయే ఉందా లేకపోతే ఓసీ అని వచ్చిందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఓసీ లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీ కేటగిరీ అయినా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి. లోకల్ ఏరియా లోపల ఓయూ అని ఉండాలి. ఓయూ అని ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఎస్ వచ్చిందా నో వచ్చిందా చూసుకోండి. ఇఫ్ యు ఆర్ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఎస్ ఉండాలి. ఓసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోండి. మైనారిటీ అయితే మైనారిటీ ముస్లిం అని చెప్పి ఉంటుంది. సో ఎంఎస్ఎం అంటే లైక్ మైనారిటీ అన్నట్టు, మైనారిటీ స్టేటస్ ఎస్ ఉన్నట్టు అది ఒకసారి చెక్ చేసుకోండి మైనారిటీ స్టేటస్. అండ్ దెన్ మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎంఎస్ఎం అని చెప్పి పడుతుంది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత గ్రూప్ ఆప్టైనడ్ ఎంత, గ్రూప్ టోటల్ ఎంత అనేది కూడా మీరు చూసుకోండి. ఓకేనా. సో గ్రూప్ ఆప్టైనడ్ ఎంత, గ్రూప్ టోటల్ ఎంత అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో గ్రూప్ టోటల్ అనేది 600 ఉంటుంది, 600 ఉంటుంది గ్రూప్ టోటల్. సో మీకు 600కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చెక్ చేసుకోవాలి. సో ఎట్లా చెక్ చేసుకుంటారు మరి అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 120, 60, 60. ఓకేనా. ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 60 ప్లస్ ప్రాక్టికల్స్ 30 అన్నట్టు. ఓకేనా. 60, 60, 30 ఇట్లా మనకి 600 మార్క్స్కి ఎంత వచ్చినాయి అనేది మనకు క్లారిటీ ఉండాలి. 600 మార్క్స్‌కి బరాబరే వచ్చిన మార్కులు అనేది చూసుకోరు మీరు. ఓకేనా. ఇక్కడ మనకి గ్రూప్ ఆప్టైన్డ్ ఉందా, గ్రూప్ ఆప్టైన్ లోపల మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత పర్సెంటేజు 600కు మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత సింగిల్ అటెంప్టా లేకపోతే కంపార్ట్మెంటలా. సో మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయితే సింగిల్ అని వస్తుంది. కంపార్ట్మెంటల్ అయితే సో లైక్ ఏంటంటే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అయితే కంపార్ట్మెంటల్ అని వస్తుంది అన్నట్టు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోరు మీరు. మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత ఇంటర్ లోపల ఎన్ని మార్కులు వచ్చినాయి. ఓకేనా. టోటల్ 1000 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూసుకోవాలి మనం. ఓకేనా. టోటల్ 1000 మార్క్స్‌కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఇంటర్ పర్సెంటేజ్ ఎంత అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి తప్పు ఉన్నా కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే అబ్జెక్షన్‌ని రైజ్ చేయాలి. ఓకేనా. సో గ్రేవియన్స్‌ని రైజ్ చేయాలి. సో ఏమని రైజ్ చేయాలి అంటే ఒకవేళ మీ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఏమైనా తప్పున్నా, మీ కేటగిరీ ఏమైనా తప్పున్నా ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సింది ఏంది కదా అంటే knrparamedaadmissions@gmail.comకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎప్పటిదాకా టైం ఇచ్చారు మనకంటే 4th December 2025 1 PM దాకా టైం అయితే ఇచ్చిర్రు. మీకేమన్నా గ్రేవియన్సెస్, అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడానికి. ఓకేనా. మనకి ఎప్పటిదాకా టైం ఉంది 4th December 2025 దాకా. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 డేస్ ఆఫ్ టైం ఇచ్చిర్రు. ఓకేనా. 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రన్నట్టు. సో మన గ్రేవియన్స్‌ని సపోర్ట్ చేసుకుంటూ మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. మెయిల్ అయితే చేయాలన్నట్టు. సో సార్ మనం ఏందంటే నా మెరిట్ పొజిషన్, నా సీరియల్ నెంబరు 1, నా నేమ్ లోపల మిస్టేక్ ఉంది.
ఓకేనా? అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేయాలి. మనకు నేమ్ లోపల మిస్టేక్ ఉంది కాబట్టి ఎస్ఎస్‌సి మెమోని పంపాల్సుంటది. అండ్ దెన్ సో, సార్ ఇట్లా నా పేరు, నా సీరియల్ నంబర్ ఇంత ఉన్నది. నా పేరు, సో, నా రూల్ నంబర్ ఇది, నా పేరిది అండ్ నా కేటగిరీ అనేది ఓసీ అని పడ్డది. బట్ యాక్చువల్‌గా నా కేటగిరీ అనేది బీసీఏనో, బీసీబీనో అని చెప్పి మనం రాయాలి. రాసి ఏం చేయాల్సుంటది, వాళ్ళకు ఏదైతే మిస్టేక్ ఉన్నది, మనకు కేటగిరీ మిస్టేక్ ఉన్నది కాబట్టి మన క్యాస్ట్ సర్టిఫికేట్ పంపాలి. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ తప్పుంటే ఎస్ఎస్‌సి మెమో, క్యాస్ట్ తప్పుంటే క్యాస్ట్. ఓకేనా? మార్క్స్ తప్పు పడ్డాయనుకో మన ఇంటర్మీడియేట్ మెమో ఉంటది కదా! ఇంటర్మీడియేట్ మెమో అయితే వాళ్ళకి మార్క్స్ తప్పున్నాయని చెప్పి పంపాల్సుంటదన్నట్టు. మైనారిటీ స్టేటస్ కోసం మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇట్లా మనం పంపాల్సుంటదన్నట్టు. వాళ్ళకి మెయిల్ చేయాల్సుంటదన్నట్టు. ఇఫ్ యూ హావ్ ఎనీ గ్రేవియన్సెస్ రిగార్డింగ్ దిస్. ఓకేనా? మనకు టైం ఎప్పటిదాకా ఉన్నదంటే 4థ్ డిసెంబర్ 2025 1 పీఎం దాకా. మనకు ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇప్పుడేందంటే ఇది ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ కదా! ఇట్స్ జస్ట్ ఏ లిస్ట్. ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ గాదు. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజెస్ చేసి రిలీజ్ చేస్తారన్నట్టు. మనకేమైనా గ్రేవియన్సెస్ ఉంటే మనం వాళ్ళకి మెయిల్ చేసినప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ చేసి మనకు పంపుతారు. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు చేంజ్ కాలేదనుకో, మనం చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే మెయిల్ చేసినాం గదా! ఓకేనా? ఈమెయిల్ అయితే వాళ్ళకి చేసినాం. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చేంజ్ కాకపోతే డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీకెళ్ళి మనం ప్రూఫ్ చూపెట్టాలి. మెయిల్ చేసినట్టుగా ప్రూఫ్ చూపెట్టాలి. చేంజ్ కాలే అని చెప్పాలి. అప్పుడు మనకు కావాల్సిన రిజర్వేషన్ మనం తీసుకోగలుగుతాం. మన డీటెయిల్స్‌ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం అన్నట్టు. ఓకేనా? ఇందులోపల మన నేమ్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చూసుకోవాలి. ఏమన్నా గ్రేవియన్సెస్ ఉంటే మనం వీళ్ళకి మెయిల్ అయితే చేయాలి. కాళోజీ నారాయణరావు కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ @gmail.comకి మనం మెయిల్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ చేసి మనకు ఇవ్వడం అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ మనం కొంచెం డీటెయిల్‌గా ఈ మెరిట్ లిస్ట్‌ని చూస్తే ఎంత కాంపిటీషన్ ఉందనేది మనం చూద్దాం. ఓకేనా? సింపుల్‌గా ఎంత 600కి 600 వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనం చూద్దాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా? 600కి 600 వచ్చినోళ్ళు ఆల్మోస్ట్ మనకి 34 మంది ఉన్నారు. ఓకేనా? 34 పీపుల్ ఉన్నారు. 600కి 600 వచ్చినోళ్ళు. ఓకేనా? సో, మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి టోటల్‌గా అని చెప్పి చూద్దాం. మనకి 185 పేజెస్ ఉన్నాయి. ఓకేనా? 185 పేజెస్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 185 పేజెస్ లోపల అరౌండ్ 8094 ఓకేనా? 8094 అంటే అప్రాక్సిమేట్‌గా 8000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా? సో, ఇది మీరు నోట్ చేసుకోవాలి. 8000 అప్లికేషన్స్. ఒకవేళ మీ నేమ్ అనేది ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లేకపోతే మన నేమ్ ఎక్కడ ఉంటది కదా అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నోళ్ళు ఎట్లాంటి టెన్షన్ తీసుకోకూరి. మనం ఏం చేయాలని చెప్పి నేను ఇప్పుడు చెప్తా. బిఫోర్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి మనం గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ₹154 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, నేను వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి, సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా నేను. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి. ఓకేనా? మనం ఇప్పుడు మెయిన్‌గా ఏందంటే బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ, ఎంఎల్టీకి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, పక్కా సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి నేను డీటెయిల్ చెప్తా. ఎక్కడ సీట్ వస్తది, ఎక్కడ రాదు, ఏంది అనేది నేనేం చెప్పా గానీ సీట్ రావాలంటే ఏం చేయాలనేది డీటెయిల్‌గా చెప్తా. రెగ్యులర్ లైవ్స్ అయితా ఉంటాయి వెబ్ ఆప్షన్స్‌కి ముందు. కాబట్టి పక్కా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లైవ్‌లకి అటెండ్ గారి మెయిన్‌గా. సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకి అటెండ్ గారి. నాకు మెసేజ్‌లు పెట్టకుర్రి. లైవ్‌కి అటెండ్ అయితే మీకు పక్కా అక్కడ డౌట్ క్లారిఫై అయితది. మనం చాలా లైవ్స్ పెట్టుకుంటాం. 154కి ఒకటో, రెండో లైవ్‌లు కాదు. వి విల్ కండక్ట్ నంబర్ ఆఫ్ లైవ్స్. చాలా అంటే చాలా లైవ్స్ పెట్టుకుంటాం. ఓకేనా? సో, మనం వీక్లీ 2 లైవ్స్ అన్నా పెట్టుకుంటాం పక్కా. కాబట్టి మంత్లీ ఎన్నైతే 6-7 లైవ్స్ అయితాయి. సో, ఎన్ని లైవ్‌లు పెడితే అన్ని లైవ్‌లకు మీరు ఎలిజిబుల్ అయితారు. జస్ట్ ఫర్ ₹154. ₹154 మాత్రమే ఉంటది. మీకు సీట్ రావాలంటే ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను చెప్తా. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ రాలేదు అని అంటే మాత్రం ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రావడం అనేది ఇంపాసిబుల్. అండ్ నేను ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఓన్లీ ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చేంత వరకే పెడతా. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ అనేది క్లోజ్ చేస్తా. ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తా. ఉన్న వాళ్ళందరికీ సీట్ వచ్చేలాగా ట్రై చేస్తా నేను. సో, లేదు నేను సెకండ్ ఫేజ్‌లో వచ్చి జాయిన్ అయితా. సెకండ్ ఫేజ్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అనంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లా గదే 154 పెడతావు. సెకండ్ ఫేజ్‌లా గదే 154 పెడతావు. ఓకేనా? అదేదో ఇప్పుడే పెడితే ఫస్ట్ ఫేజ్‌కి గైడ్ చేస్తా నేను. సెకండ్ ఫేజ్‌కి గైడ్ చేస్తా. ఇంకేమైనా ఫేజ్ ఉంటే ఆ ఫేజెస్ కూడా గైడ్ చేస్తా.
లేదు నేను ఫస్ట్ ఫేజ్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకోను, సెకండ్ ఫేజ్‌లో తీసుకుంటా అంటే, నువ్వు అక్కడ లాస్ అయితావు ఒకటి. అండ్ నేను మళ్ళీ చెప్పిన థింగ్సే మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పాలి. ఓకేనా? అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకో. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఏందని చెప్పుంది. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఏందని చెప్పుంది. మీరు అనుకున్న కోర్స్ లోపల. సో, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి థింగ్స్ చేయొద్దు అని ప్రతీదీ చెప్తా నేను. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. పక్కా చెప్తున్నా కదా! 154 అస్సలే వేస్ట్ కావు. యూ విల్ నెవర్ రిగ్రెట్. నువ్వు 154 పెట్టినందుకు అస్సలే రిగ్రెట్ కావు. నేను గ్యారంటీ ఇస్తా దానికి. ఓకేనా? ఒకటే లైవ్‌లో అటెండ్ కావాలి. లైవ్‌లో అటెండ్ అయితే నీకు క్లారిటీ వస్తది ఆటోమేటిక్‌గా. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఓకేనా? ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అన్నట్టు. ఇక్కడ మనకు ఎడిటింగ్ చేంజెస్ అనుకుంటా. మేబీ సో, అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితా ఉంటాయి. ఇది యాక్చువల్ ఏందంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. వీళ్ళెందుకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు సేమ్ అది ఇది సేమ్ ఉంటాయన్నట్టు. ఆ లిస్ట్, ఈ లిస్ట్ సేమ్ ఉంటాయి. సీరియల్ నంబర్ ఉంటది, రూల్ నంబర్ ఉంటది, నేమ్ ఉంటది, జెండర్ ఉంటది, కేటగిరీ ఉంటది, లోకల్ స్టేటస్ ఉంటది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంటది, మైనారిటీ ఉంటది, గ్రూప్ ఆప్టెయిన్డ్, గ్రూప్ టోటల్. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? మంచి మంచి మార్కులు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నారన్నట్టు. గ్రూప్ పర్సెంటేజ్ ఎంత, ఎన్ని అటెంప్ట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఇంటర్ లోపల ఎన్ని టోటల్ వచ్చినాయి అని చెప్పి అన్నీ సేమే ఉంటాయి. ఒకటి అడిషనల్‌గా ఒక కాలమ్ ఉంటదన్నట్టు. ఏంది కదా ఆ కాలమ్ అంటే వెరిఫికేషన్ మార్క్స్ అన్నట్టు ఇవి. ఓకేనా? ఎందుకు నువ్వు నాట్ ఎలిజిబులు, ఓకేనా? ఈ లిస్ట్ లోపల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్స్ ఉన్నోళ్ళు ఎవరు కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాదు. కానీ మనం వీళ్ళకి మెయిల్ చేస్తే ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరు ఉండడానికి రీజన్ ఏందనేది ఇక్కడుంది. నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అన్నారు చూసినావా? ఈ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అనంటే నువ్వు లోకల్ కాదు, నువ్వు ఎలిజిబుల్ కాదు. నువ్వు లోకల్ అని చెప్పి ప్రూవ్ చేసుకో, యూ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? సో, ఇది. నెక్స్ట్ ఇంకొకళ్ళది చెప్తా. ఎంపీసీ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్. సో, ఎంపీసీ బ్రో నువ్వు చేయడానికి ఏం లేదు. నీ దగ్గర ఏదైనా బైపీసీ చేసినా నేను, ఓకేనా? అని చెప్పి ప్రూఫ్ ఉంటే చూపి వాళ్ళకి మెయిల్ చేయి. వాళ్ళు మిమ్మల్ని ఏంది కదా అంటే లైక్ ఎంపీసీ క్యాండిడేట్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా బ్రో! అందుకే నువ్వు ఎలిజిబుల్ కాదు. నువ్వు బైపీసీ అని చెప్పి ప్రూవ్ చేసుకో. దెన్ నీకు ఛాన్స్ ఉంటది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. ఓకేనా? సో, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. అండ్ దెన్ దాని తర్వాత నో బ్రిడ్జ్ కోర్స్ యాస్ పర్ టీజీ బీఐఈ. బ్రిడ్జ్ కోర్స్ అనేది లేదు బ్రో. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో అది లైక్ అప్‌లోడ్ చెయ్యి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పిర్రు. సో, బ్రిడ్జ్ కోర్స్ నువ్వు మెయిల్ చేసినావనుకో నీ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో వస్తది. నైన్త్ క్లాస్ బోనఫైడ్ సబ్మిట్ చేయాలట. బ్రో నైన్త్ క్లాస్ బోనఫైడ్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయి బ్రో. నీ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తది. అండ్ బ్రిడ్జ్ కోర్స్ మెమో అనేది సబ్మిట్ చేయలే బ్రో. ఈ బ్రిడ్జ్ కోర్స్ మెమో అనేది మెయిల్ చేయి. నీ పేరు వస్తది ఫైనల్ మెరిట్ లిస్ట్‌ల. అండ్ దెన్ నైన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది లేదు కాబట్టి 5 ఇయర్స్ రెసిడెన్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. కాబట్టి 5 ఇయర్స్ రెసిడెన్స్ అప్‌లోడ్ చెయ్యి. లేదంటే నైన్త్ క్లాస్‌ది బోనఫైడ్ అనేది అప్‌లోడ్ చెయ్యి. ఓకేనా? నైన్త్ బోనఫైడ్ అప్‌లోడ్ చెయ్యి. 5 ఇయర్స్ రెసిడెన్స్ అప్‌లోడ్ చెయ్యి. సరిపోతది. నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. ఈ నాన్ లోకలోళ్ళు లోకల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి ఇయ్యాలి బ్రో అంతే. ఓకేనా? సో, నైన్త్ క్లాస్‌ది రెసిడెన్స్, నాన్ లోకల్, ఇంటరు ఏపీ లోపల చదివినావు అని చెప్పి ఉన్నది. సో, నేను లోకలే అని చెప్పి చూపెట్టుకోవడానికి ఏమైనా చూపెడితే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ అయితావు బ్రో. ఓకేనా? సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మీ నేమ్ పక్క పొంటి ఏదైతే వెరిఫికేషన్ మార్క్ ఉన్నదో ఓకేనా? సో, ఇది మిస్టేకు. నువ్వు ఇందుకే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఏదైతే రీజన్ వీళ్ళు ఇక్కడ చూపెట్టిర్రో ఆ రీజన్‌ని నేను లోకలే అని చెప్పి చూపెట్టి మనం ఏం చేయాల్సి ఉంటది అంటే 4థ్ డిసెంబర్ 2025 1 పీఎం లోపు కేఎన్ఆర్ పారామెడ్ ఎట్ ద రేట్ లైక్ కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ ఎట్ ద రేట్ జీమెయిల్.కామ్‌కి మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ ఎట్ ద రేట్ జీమెయిల్.కామ్‌కి మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ మెయిల్, అక్కడ మెయిల్ 2 కూడా సేమ్ అన్నట్టు. మీరు మెయిల్ చేస్తే ఏమైతది అంటే ఎప్పటి వరకు మెయిల్ చేయాలి మళ్ళా? 4థ్ డిసెంబర్ 2025 లోపే మనమైతే మెయిల్ చేయాలి. 4థ్ డిసెంబర్ 2025 1 పీఎం లోపే మెయిల్ చేయాలి. కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ ఎట్ ద రేట్ జీమెయిల్.కామ్‌కి మన పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల రావాలన్నా, ఓకేనా? మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెయిల్ అయితే చేయాలి. ఒకవేళ మీ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల రాలేదనుకో, ఈవెన్ ఆఫ్టర్ మెయిల్ చేసిన తర్వాత కూడా రాకపోతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పట్టుకొని కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి ఎళ్తే వాళ్ళు మన పేరనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ చేస్తారు. దెన్ మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. నాకు చాలామంది ఏందంటే అంతా అయిపోతది బ్రో. ఈ 4థ్ నవంబర్ లైక్ 4థ్ డిసెంబర్ అయిపోతది. 4థ్ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురన్నా నాకు మెసేజ్‌లు పెడతారు. అన్నా నా పేరు అసలు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నా పేరే లేదు. ఓకేనా? న సరే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకపోతే ఓకే. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల కూడా నా పేరు లేదు అని చెప్పి నాకు మెసేజ్‌లు పెడతారన్నట్టు. ఇంకోటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నా పేరుంది గానీ మిస్టేక్ ఉన్నది అని చెప్పి మెసేజ్‌లు పెడతారు.
నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నా పేరున్నది, నేను మెయిల్ చేయాలి అని చెప్పి మెసేజ్‌లు పెడతారన్నట్టు. సో, నేనేమంటా అంటే, మనకు టైము 4థ్ డిసెంబర్ 2025 1 PM వరకే. తొందరగా మెయిల్ చేయిర్రి. మీకొచ్చిన భాషలో మెయిల్ చేయిర్రి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయిర్రి. సో దట్ వాళ్ళు మనకేం చేస్తారు కదా అంటే, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? చేంజ్ కాలేదు, ఎక్కువ మెయిల్స్ వచ్చినాయి అనంటే, మనం ఫర్దర్‌గా యూనివర్సిటీకి పోయి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో, అది నేను గట్టిగా చెప్తా స్ట్రాంగ్‌గా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆల్మోస్ట్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయంటే 8,000 అవి. ఇవొక 170 8,200 వరకు వచ్చినాయి బ్రో. అప్రాక్సిమేట్‌లీ ఒక 8,200 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. మాక్సిమం 8,000 ఫైనల్‌గా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎన్నుంటాయి కదా అంటే అప్లికేషన్స్, ఒక 8,000 అప్లికేషన్స్ పక్కా ఉంటాయి. సో, లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకేనా? సో, దీని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బ్రో, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకే ఇది లైవ్ ఉంటది. ₹154 మాత్రమే. దెన్ దాని తర్వాత నేను ఈ కోర్స్‌ని తీసేస్తా. ఎవరైతే ఆల్రెడీ ఉన్నోళ్ళే ఉంటరు చూసినావా? వాళ్ళకి మాత్రమే నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఈ గైడెన్స్ లోపల ఉన్నోళ్ళందరికి కూడా సీట్ రావడమే నా టార్గెట్. సో, వచ్చిన తర్వాత మీరే చూస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.